గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆర్ఆర్‌బీ ఫిజిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ 500 క్వెషన్ సిరీస్‌లో ఉన్నాము. మనం రోజుకి 5 క్వెషన్స్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తే 100 డేస్‌లో 500 క్వెషన్స్ మనం కంప్లీట్ చేయగలుగుతాం. క్వెషన్ నంబర్ 1. An object 1 centimeter height is placed at a distance of 18 centimeter in front of a concave mirror. The focal length of the mirror is 10 centimeters. The image has a height of and is dash అంటే ఒక కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణము తీసుకున్నాం. కాన్కేవ్ మిర్రర్ తీసుకొని దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది ఫోకస్. ఓకేనా? 10 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం డైరెక్ట్‌గా సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేసుకొని చేయాలి. మనం ఎప్పుడైనా సరే దాని యొక్క మిర్రర్ యొక్క పోల్‌ని మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్‌ని ఆరిజిన్ లెక్కన తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న కొలతలన్నీ మనం మైనస్‌తో తీసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న కొలతలన్నీ మనం ప్లస్ సైన్‌తో తీసుకోవాలి. ఇక్కడ ఫోకస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనము ఆన్సర్ చేసేటప్పుడు F -10 పెట్టుకుంటాం. ఓకేనా? ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది? 18 సెంటీమీటర్లు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే దాని ముందు ఉంది. అంటే లెఫ్ట్ సైడ్‌లోనే ఉంది వస్తువు కూడా. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంతంటే u -18. మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే 1/u ప్లస్ 1/v 1/f. ఓకేనా? 1/u ఎంత? -18 ప్లస్ 1/v 1/-10. 1/v -1/18 ఈ పక్కకెళ్తే 1/18 -1/10. ఇప్పుడు ఎంత అవుతుంది? 10 - 18/180. v 180/8 -180/8 వస్తుంది. అంటే ఇక్కడ v మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇమేజ్ అనేది మిర్రర్‌కి లెఫ్ట్ సైడ్ పడుతుంది అనేసి. ఎంత దూరంలో? -180/8. కానీ ఇది మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆన్సర్‌లో లేదు. మనకు కావాల్సింది ఏంది? ఇమేజ్ యొక్క హైట్ కావాలి. ప్రతిబింబం యొక్క ఎత్తు. హైట్‌కి ఫార్ములా ఏంటి? h'/h -v/u అన్నమాట. h'/h -v/u అయితే h ఎంత ఇక్కడ? 1 సెంటీమీటర్. మనము ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఏదైతే ప్రధాన అక్షం ఉందో దానికి పైన కొలతల్ని ప్లస్‌గా తీసుకోవాలి. కింద కొలతల్ని మైనస్‌గా తీసుకోవాలి. హైట్ అంటే వస్తువు ఎప్పుడు పైనే ఉంటుంది కాబట్టి ప్లస్సే తీసుకుంటాం. ఇది 1 కాబట్టి ఇంకా దాన్ని కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మైనస్ v ఎంత మనకొచ్చింది ఆన్సర్‌లో? -180/8/u ఎంత? -18. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ మైనస్ ఇలానే మిగిలిపోతుంది. 18 1s ఆర్ 18 10s ఆర్ -10/8. ఇది 1 కంటే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ. 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1, 2. ప్లస్ ఇక్కడ h' అనేది మైనస్ వచ్చింది కాబట్టి అర్థం ఏంటంటే ఆ పడే ప్రతిబింబం అనేది విలోమంగా అంటే రివర్స్‌లో పడుతుందన్నమాట. ఆన్సర్ ఏంటప్పుడు? ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 2. A 5 centimeter long pin is placed 50 centimeter far from a concave mirror. ఒక కాన్కేవ్ మిర్రర్ ఇది కూడా అంతే. ముందు ఒక కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణానికి ముందు ఒక పిన్ పెట్టాం. దాని డిస్టెన్స్ ఎంత అంటే -50 ముందు కాబట్టి. ఫోకల్ లెంత్ ఎంత అంటే -40. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? 1/u ప్లస్ 1/v 1/f. 1/-50 ప్లస్ 1/v -1/40. దీని నుంచి 1/v 1/50 -1/40 -10/50 ఇంటూ 40. 0, 0 క్యాన్సిల్ అయిపోతే 5 4 20. v -200 సెంటీమీటర్ ఈక్వల్ టు -2 మీటర్స్ అంటే 2 మీటర్స్ పడుతుంది. మైనస్ అంటే అర్థం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్‌కి పోల్ యొక్క ముందు భాగంలో ఇది ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే అద్దానికి ముందు ఫార్మ్ అవుతుంది. ఎంత దూరంలో? 2 మీటర్స్ దూరంలో. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. 2 మీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. క్వెషన్ నంబర్ 3. An incident ray passes through the focus of a concave mirror. ఒక కాన్కేవ్ మిర్రర్ పుటాకార దర్పణం తీసుకుంటే దాని ఫోకస్ కొంచెం ముందు ఉంటుంది. ఓకేనా? ఈ ఫోకస్ గుండా ఒక కిరణం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా సరే ఫోకస్ గుండా ఒక కిరణం వెళ్తే అది ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ ప్రధాన కక్షకు ప్యారలల్‌గా సమాంతరంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ దీనికి సమాంతరంగా ఒక కిరణం వెళ్లి మిర్రర్‌కి తగిలితే ఈ ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే
ఫోకస్ ద్వారా వెళ్ళింది కాబట్టి అదేమవుతుంది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 4. ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ సెక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్. అంటే ఒక స్పియర్ తీసుకొని దాని యొక్క సర్ఫేస్ నుంచి ఒక కాన్కేవ్ మిర్రర్ కట్ చేశాడనమాట. ఈ కాన్కేవ్ మిర్రర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. అంటే రేడియస్ 8 ఇచ్చాడు. ఇట్స్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ పోల్. ఎప్పుడైనా సరే ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్ అనేది మధ్యలో ఉంటుంది. ఆన్సర్ ఏంటి? 8/2 ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 5. An object is placed at 40 centimeter in front of a converging mirror. కన్వర్జింగ్ మిర్రర్ అంటే అర్థం ఏంటంటే ఒక మిర్రర్ మీద లైట్ పడితే దాన్ని ఒక ప్లేస్ మీదకి అది ఫోకస్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్ అని కూడా అంటాం. అదే కాన్వెక్స్ మిర్రర్ ఏమవుతుందంటే లైట్ పడితే దాన్ని అది డైవర్జ్ చేస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటారు. ఇక్కడ మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటే అర్థం ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్ కి ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? 40 సెంటీమీటర్స్. దీనికి మనం ఫార్ములా లేకుండానే ఆన్సర్ చేసేయచ్చు. ఫోకల్ లెంత్ 20 అయితే ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ 40 సెంటీమీటర్స్ దగ్గర ఉంది. ఎప్పుడైనా ఇది ఫోకల్ లెంత్ అయితే అప్పుడు ఇదేమవుతుందంటే 20 into 2 డిస్టెన్స్లో ఉంది, 40 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక వస్తువుని దాని సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెడితే కాన్కేవ్ మిర్రర్లో అది ఏమవుతుంది? దాని ఇమేజ్ కరెక్ట్గా అదే లొకేషన్లో అదే హైట్లో రివర్స్గా పడుతుంది అనమాట. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు 1. రివర్స్లో పడింది కాబట్టి -1 ఆన్సర్. అదే ఫార్ములా ప్రకారం చేస్తే 1/u + 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/f. 1/-40 + 1/v ఈజ్ ఈక్వల్స్ టు -1/20. 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/40 - 1/20 ఈజ్ ఈక్వల్స్ టు -20/40 ఇంటూ 20. 20 20 క్యాన్సిల్ అయితే v ఎంత అయింది? -40. అంటే v కూడా 40 డిస్టెన్స్లోనే పడింది. h-h మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -v/u ఈక్వల్స్ టు -40/-40 ఈక్వల్ టు -1. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. థ్యాంక్ యూ.